హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. సో రెస్పాన్స్ షీట్ అయితే రానే వచ్చింది. సో మీ అందరూ మార్క్స్, మీ ఇన్నేళ్ల కష్టార్జితం మీ చేతిలో ఉంది. ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే 80 మార్కుల కన్నా ఎక్కువ వచ్చినాయో వాళ్ళ గురించి నేను అనేక వీడియోలు చేశాను. బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ 95% అబోవ్ పీపుల్ ఈ బ్రాకెట్లోనే ఉంటారు. 80 మార్కుల కన్నా తక్కువ వచ్చినటువంటి వాళ్ళు. సార్ ఎప్పుడు మీరు ఓన్లీ మెరిట్ స్టూడెంట్స్ గురించే చేస్తారా, మా గురించి చేయరా అని చెప్పేసి అనేక కామెంట్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక వీడియో చేశాను. 80% కన్నా 80 మార్క్స్ కన్నా ఎవరికైతే తక్కువ ఉంటాయో వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేయటం ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం. సో 80 మార్కుల కన్నా తక్కువ వచ్చినటువంటి తల్లిదండ్రులు ఏం స్టెప్స్ తీసుకోవాలి, పిల్లలు ఏ రకంగా ఆలోచించాలి అనేది ఈ వీడియో మీకు ఒక రోడ్ మ్యాప్ లాగా పనిచేస్తుంది. సో లెట్ us డీప్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఫ్రమ్ సెట్ బ్యాక్ టు కమ్ బ్యాక్, JEE Mains 2026 స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్, ఏ టాక్టికల్ గైడ్ ఫర్ టర్నింగ్ లో స్కోర్స్ ఇంటూ టాప్ సీట్స్. సో సెషన్ 1లో రోడ్ బ్లాక్ అయిపోయింది, మీకు ఇబ్బంది జరిగింది, 80 మార్కుల కన్నా తక్కువ వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేద్దాం, మనకు 2 మార్గాలు ఉన్నాయి. సెషన్ 2లోకి వెళ్ళి మళ్ళీ బాలు పుంజుకున్నట్టు, అంటే ఎట్లయితే బాలు కొట్టంగానే తిరిగి లేస్తుందో మీకు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకొని సెషన్ 2లో మనం మంచిగా రాణించడం అనేది ఒక పద్ధతి. రెండోది వచ్చేసి ఒకవైపు ఒకసారి దెబ్బ తగిలింది, మనం ఇన్నేళ్ళు కష్టపడ్డాము, ఆల్రెడీ మనకు రోడ్డు బ్లాక్ అయిపోయింది, మనకు తక్కువ మార్కులు వచ్చాయి. అటువంటప్పుడు మొండితనంగా ఓన్లీ JEEని నమ్ముకోనో లేకపోతే అడ్వాన్స్ని నమ్ముకొని ఇంకా అదే రకమైనటువంటి ప్రవర్తనలో కాలేజీ వాళ్ళు చెప్పే మాట వినేసి సార్ నేను ఇంకా అడ్వాన్స్ ప్రిపేర్ అవుతారు. మీరు ఈ సెషన్లో ఉన్నటువంటి వాళ్ళు కాలేజీ వాళ్ళకి స్ట్రైట్ అవే చెప్పండి, సార్ ఇక మాకు అడ్వాన్స్ ప్రిపరేషన్ వద్దు, మేము సెషన్ 2 మీద కాన్సన్ట్రేట్ చేస్తాము, ఆల్టర్నేటివ్ ఎగ్జామ్స్కి కూడా మాకు అప్లికేషన్స్ పెట్టండి అని ప్లానింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ మనం చేయకూడనటువంటి మిస్టేక్ ఏంటి అంటే అడ్వాన్స్ అంటూ మళ్ళీ దాని వెనక పడకపోవటం ఉత్తమం. చేయవలసింది ఏంటి, సెషన్ 2కి ప్రిపరేషన్తో పాటు ఆల్టర్నేటివ్స్ కూడా మనం వెతికి పెట్టుకోవాలి. సో చిట్ట చివరి దాకా వచ్చిన దాకా ఉండేసి అప్పటికప్పుడు ఆల్టర్నేటివ్స్ రమ్మంటే రావు. చాలా డేట్స్ అనేవి, ఉదాహరణకి CUVT ఎంతో మంచి ఇంపార్టెంట్ ఎగ్జామ్, దాని డేట్ అయిపోయింది.